హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా జియాతో స్టార్ట్ అవుతుంది. తను పాంప్లెట్స్ని పంచుతూ ఈరోజు నేను చాలా డబ్బులు సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి చాలా నల్లటి కార్లు ఎంట్రీ ఇస్తాయి. కొంతమంది బైక్స్ మీద వచ్చి ఆ కార్లని చుట్టుముట్టడంతో కారు ఆగిపోతుంది. ఆ కారులో నుంచి ఎరిక్ దిగుతాడు. తను రాయల్ ఫ్యామిలీకి చెందిన ఏకైక వారసుడు. అప్పుడు ఒక ఆవిడ బైక్ దిగి ఎరిక్ దగ్గరకు వస్తుంది. తనని చూసి ఎరిక్, అసలు ఏం చేస్తున్నారు నానమ్మ మీరు అని అడుగుతాడు. దానికి ఆ నానమ్మ తనకి హెల్మెట్తో కొడుతూ, నీకెంత ధైర్యం ఉంటే ఇంట్లో నుంచి పారిపోతావు, అసలు పెళ్లి నుంచి ఎన్నాళ్ళు తప్పించుకుంటావు, నీకు 30 ఏళ్ళు వచ్చాయి, నానమ్మకి మనవళ్ళు మనవరాలని చూపించకుండా ఇంకా ఇలా ఏడిపిస్తున్నావు, నీకు సిగ్గుగా లేదా, ఇలాగే ఒక బీచ్ లాగా తిరుగుతావా, నా మాట వినకపోతే ఇప్పుడే ఇక్కడే ఉరి వేసుకుని చచ్చిపోతానని చెప్పి ఒక కుర్చీ మీద ఎక్కి నిలబడుతుంది. అది చూసి ఎరిక్ బాగా ఫ్రస్ట్రేట్ అవుతాడు. సరిగ్గా అప్పుడే పాంప్లెట్స్ పంచుతున్న జియా అక్కడికి వచ్చి ఆ నానమ్మని ఆపుతుంది. అప్పుడు ఎరిక్, మీ నాటకం అయిపోతే నేను వెళ్తాను, నాకు చాలా పనులు ఉన్నాయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోవడం చూసి నానమ్మకి చాలా కోపం వచ్చేసి, నీకు ఎలాగైనా పెళ్ళి చేసి తీరుతాన్రా అని తిట్టుకుంటూ పక్కనే ఉన్న జియాని చూసి, చూడు ఈ అమ్మాయి ఎంత బాగుందో అని అంటుంది. అది విని జియా కంగారు పడి తన చేతిని విడిపించుకొని కింద పడిపోయిన పాంప్లెట్స్ ఏరుకొని అక్కడి నుంచి పారిపోతుంది. ఇక్కడ ఎరిక్ ఫేస్ మీద ఒక రకమైన డ్రగ్ పొగని వదులుతాడు. అది చూసి ఎరిక్, నీకు పిచ్చి పట్టినట్టుంది అని అంటాడు. అప్పుడు విక్టర్ మాట మారుస్తూ, సరేలేరా బుజ్జి, ఈ డ్రింక్ తాగి ఎంజాయ్ చేయి, ఒకవేళ నీకు వారసుడు లేకపోతే నీ వంశం ఎలా పెరుగుతుందో ఆలోచించు, నీకు పెళ్ళి ఇష్టం లేకపోయినా పర్లేదు కానీ పిల్లలైతే కావాలి కదా, అందుకే ఈ అమ్మాయిల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకో అని అంటాడు. మెల్లగా ఎరిక్కి మత్తెక్కుతూ ఉంటుంది. అది చూసి విక్టర్ హ్యాపీ అయ్యి మెల్లగా వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు అమ్మాయిలంతా ఎరిక్ మీద పడిపోయి తనని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు టచ్ చేయడంతో ఎరిక్కి కోపం వచ్చి గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులకి భయపడి అమ్మాయిలంతా పారిపోతారు. ఎరిక్ కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు జియా విఐపి ఏరియాలో డ్రింక్స్ని సర్వ్ చేయడానికి వెళ్తుంది. అక్కడ తన చెల్లెలు లిల్లీ తన ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. లిల్లీ ఫ్రెండ్స్ జియాని చూసి, తను మీ ఫ్యామిలీనే కదా, దత్తత తీసుకున్న అమ్మాయి, చూడ్డానికి ఎంత దరిద్రంగా చదువు సంధ్య లేని దానిలాగా ఉందో అని ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పుడు లిల్లీ మనసులో తను వాళ్ళ నాన్నతో కలిసి జియా DNA రిపోర్ట్స్ని ఎలా మార్చిందో గుర్తు చేసుకుంటుంది. ఆ రిపోర్ట్స్ వల్లే జియా వాళ్ళ సొంత కూతురు కాదని తన అమ్మ నమ్మి లిలీని ఎక్కువగా లవ్ చేస్తూ జియాని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రెజెంట్లోకి వస్తే జియా కంగారులో ఒక డ్రింక్ బాటిల్ కింద పడిస్తుంది. దానికి లిల్లీ, దీని ప్రైస్ ఎంతో తెలుసా, 1,00,000 రూపాయలు, నీ జన్మలో ఈ డబ్బుల్ని కట్టలేవు, కానీ నేను క్షమించాలంటే నా దగ్గర ఒక దారి ఉంది అని చెప్పి ఒక డ్రింక్లో ఏదో కలిపి జియాతో బలవంతంగా తాగిస్తుంది. నాకేం తాగించావని జియా అడిగితే, ఈరోజు మత్తులో నువ్వు ఒక పర్సన్ని సాటిస్ఫై చేయాలి అని చెప్పి ఒక మెంటలీ డిస్టర్బ్డ్ పర్సన్ని అక్కడికి పిలిపిస్తుంది. ఆ పర్సన్ జియా మీద పడిపోయి బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటే లిల్లీ అదంతా వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. జియా ఎలాగోలా ఆ పర్సన్ని తన్ని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. అలా పారిపోతూ ఎరిక్ దగ్గరికి వెళ్ళి తనని పట్టుకుంటుంది. అప్పుడే ఆ పిచ్చి పర్సన్ కూడా వెనకాలే వచ్చి, ఇది నా మనిషి, తనని నాకిచ్చారు, తన దగ్గరికి రావడానికి కూడా ధైర్యం చేయకు అని అంటాడు. అది విన్న ఎరిక్కి కోపం వచ్చి ఆ పర్సన్ని ఒక తన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే కాళ్ళు చేతులు విరగ్గొడతాను అని వార్నింగ్ ఇస్తాడు. ఆ పర్సన్ భయపడి పారిపోతాడు. అప్పుడు ఎరిక్ కూడా ఫుల్ మత్తులో ఉండడంతో ఏం చేస్తున్నాడో తనకి అర్థం కాదు. అందుకే తను జియాని ఎత్తుకుని తన రూమ్కి తీసుకొని వెళ్తాడు. మత్తులో ఉన్న ఇద్దరు ఒకరి మీద ఒకరు కంట్రోల్ కోల్పోయి ఆ నైట్ని స్పెండ్ చేస్తారు. కట్ చేస్తే ఒక మంత్ తర్వాత ఆ నైట్ వల్ల జియా ప్రెగ్నెంట్ అవుతుంది. దాంతో తన ఇంట్లో వాళ్ళు తనని బయటికి గెంటేస్తారు. జియా అమ్మ తన మీద బాగా అరుస్తుంది. అప్పుడు లిల్లీ అక్కడికి వచ్చి, దీని కడుపులో ఉన్న బేబీ డాడీ ఎవరో నాకు తెలుసు, రోడ్డు మీద తిరిగి ఒక పిచ్చోడు అని చెప్పి ఆ నైట్ తీసిన వీడియోని చూపిస్తుంది. అది చూసి వాళ్ళమ్మ, ఛీ, ఇలాంటి అమ్మాయిని పెంచి పెద్ద చేశానా, మా ఫ్యామిలీ పరువు తీసావు కదా అని తిడుతుంది.
జియా ఏడుస్తూ, అమ్మా నన్ను నమ్మండి, నేను కావాలని చేయలేదు, ఎవరో నాకు డ్రగ్ ఇచ్చారు, ఇదంతా లిల్లీ ప్లాన్ అని చెప్తుంది. దానికి వాళ్ళమ్మ జియా చెంప పగలగొట్టి, నా కూతుర్ని ఇందులోకి లాగకు, నువ్వు మా బ్లడ్ కాదు, నిన్ను ఎలా నమ్ముతాను, వెంటనే వెళ్ళి ఈ బేబీని తీయించుకో, లేదంటే చంపేస్తాను. అయినా లిల్లీకి హెల్త్ బాగోలేదు, తనకి ఒక డోనర్ కావాలి, ఆ డోనర్ నువ్వే అని చెప్తుంది. జియా భయపడిపోయి, నేను అబార్షన్ చేయించుకోలేను, డాక్టర్ చెప్పారు, ఇప్పుడు అబార్షన్ చేస్తే ఫ్యూచర్లో నేను ఎప్పటికీ అమ్మని కాలేనని అంటుంది. కానీ వాళ్ళమ్మ, నీ జీవితం నాకేం అవసరం లేదు, నా కూతురి ప్రాణమే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి జియాని బలవంతంగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. హాస్పిటల్లో జియా బతిమాలిన వాళ్ళు వినరు. అప్పుడు జియా అక్కడున్న వాళ్ళని తన్ని అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అదే హాస్పిటల్లో ఎరిక్ తన ఫ్రెండ్తో ఉంటాడు. మా నాన్నమ్మ ఎలా ఉంది అని అడుగుతాడు. తన ఫ్రెండ్, నువ్వు ఎప్పుడు నా మీదే ఎందుకు అరుస్తావని అడిగితే ఎరిక్ సీరియస్గా ఉండమంటాడు. అప్పుడు తన ఫ్రెండ్, సరే కానీ ఆ నైట్ అమ్మాయిని మళ్ళీ నీ కోసం వెతకమంటావా అని అడుగుతాడు. ఆ మాట వినగానే ఎరిక్కి ఆ నైట్ గుర్తొస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు ఆ అమ్మాయి చాలా భయపడుతూ, నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ, నా దగ్గర మీ రుణం తీర్చుకోవడానికి అంత డబ్బు లేదు, కానీ ఉన్నంతలో ఇది తీసుకోండి అని చెప్తుంది. ఆ మాటలకి ఎరిక్ కోపంగా డార్క్ ఎక్స్ప్రెషన్స్తో తనని చూసి, నాటకాలు ఆపవే, మా నాన్నమ్మే నిన్ను నా బెడ్ మీదకి పంపించిందని నాకు బాగా తెలుసు అని అంటాడు. అందుకే ఈ కార్డు పట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ రోజు తర్వాత నీ ఫేస్ నాకు ఎప్పుడూ చూపించుకో అని ఎరిక్ అరుస్తాడు. మళ్ళీ ప్రెజెంట్ టైంలోకి వస్తే ఎరిక్ తనతో, నువ్వు మా నాన్నమ్మ కలిసి ఆ నైట్ ఏం చేశారో దాన్ని నేను ఎప్పటికీ క్షమించను అని చెప్పి ముందుకెళ్తూ ఉంటాడు. అంతలో జియా వచ్చి తనని గుద్దుకుంటుంది. తను కింద పడిపోబోతూ ఉంటే ఎరిక్ పట్టుకుని, ఓహో నువ్వు ఇక్కడి దాకా కూడా వచ్చేసావా అని అంటాడు. అప్పుడే ఎరిక్ కళ్ళు తన చేతిలో ఉన్న ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ మీద పడతాయి. అది చూసి, ఆ నైట్ నువ్వు ప్రికాషన్ పిల్ వేసుకోలేదా అని అడుగుతాడు. దానికి జియా, దాని గురించి మీరు అస్సలు టెన్షన్ పడక్కర్లేదు, ఈ బేబీ రెస్పాన్సిబిలిటీ తీసుకోమని నేను మీ దగ్గరికి ఎప్పుడు రాను, అందుకే నన్ను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వండి అని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. అది చూసి ఎరిక్ షాక్ అవుతాడు. అప్పుడే డాక్టర్ వచ్చి, మీరు మీ నాన్నమ్మని కలవచ్చు అని చెప్తారు. ఎరిక్ ఆ రిపోర్ట్ని తన ఫ్రెండ్కి ఇచ్చి లోపలికి వెళ్తాడు. తన ఫ్రెండ్ ఆ రిపోర్ట్ చూస్తే తను 4 వీక్స్ ప్రెగ్నెంట్ అని, పైగా ఒకరు కాదు 2 పిల్లలు అని తెలుస్తుంది. అంటే తను ఎరిక్ పిల్లలతోనే ప్రెగ్నెంట్ అని అర్థమై తనకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎరిక్ తన నానమ్మ వార్డులోకి వెళ్ళగానే ఆవిడ నాటకం స్టార్ట్ చేస్తుంది. ఏడుస్తూ, నాకు ఇక ఎక్కువ టైం లేనట్టుంది, మనవడు మనవరాలి ఫేస్ చూడకుండానే పైకి పోయేలాగా ఉన్నాను అని అంటుంది. అది విన్న ఎరిక్ తన దగ్గరికి వెళ్ళి తన ఫేస్ మీద ఉన్న చేతులు తీసేసి, నానమ్మ మిమ్మల్ని చూస్తుంటే హెల్త్ పాడైనట్టుగా నాకు అస్సలు అనిపించట్లేదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు నానమ్మ తన చేయి పట్టుకుని, నోరు మూసుకొని ఇక్కడ కూర్చోరా, లేదంటే నాకంటే చెడ్డ వాళ్ళు ఎవరు ఉంటారు అని బెదిరిస్తుంది. ఎరిక్, నానమ్మ నీకు పిల్లలు కావాలని నాకు తెలుసు, అంతగా పిల్లల మీద అంత ఇష్టం ఉంటే నేను ఎవరినైనా అడాప్ట్ చేసుకోవడానికి రెడీ అని చెప్తాడు. దానికి నానమ్మ కోపంతో, నాకు నీ పిల్లలు కావాలి, ఎవరో బయట పిల్లలు కాదు అని అరుస్తుంది. అంతలో విక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి జియా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ని చూపిస్తూ, నానమ్మ కంగ్రాట్స్, మీరు నానమ్మ కాబోతున్నారు, అది కూడా 2 పిల్లలకి అని చెప్తాడు. అది చూసి నానమ్మ ఫుల్ హ్యాపీ అయిపోతుంది. విక్టర్ జరిగిందంతా కూడా చెప్తాడు. అది విన్న నానమ్మ, ఆ అమ్మాయి నీ పిల్లలతోనే ప్రెగ్నెంట్ అయితే వెంటనే వెళ్ళి తనని ఇంటికి తీసుకొని రా, తనకి నీ పేరివ్వు, పెళ్లి చేసుకో అని చెప్తుంది. దానికి ఎరిక్, నేను నా పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీ, కానీ ఆ అమ్మాయిని పెళ్లి మాత్రం చేసుకోలేను, తను నా వైఫ్ అయ్యే రైట్ లేదు, ఇలాంటి అమ్మాయిలు డబ్బు కోసం తమని తాము అమ్ముకుంటారు, నేను కార్డు ఆఫర్ చేస్తే తను తీసుకుంది కదా అని అంటాడు. అప్పుడు విక్టర్, ఏ కార్డు, ఈ కార్డు గురించేనా నువ్వు మాట్లాడుతున్నది అని ఒక కార్డు చూపిస్తాడు. ఆ కార్డు చూసిన ఎరిక్ షాక్ అయ్యి, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతాడు. దానికి విక్టర్, ఆ అమ్మాయి ఆ కార్డుని అక్కడే పడేసి వెళ్ళిపోయింది అని చెప్తాడు. అప్పుడే ఎరిక్ అసిస్టెంట్ ఒక ఫైల్ పట్టుకుని వస్తాడు. అందులో జియా గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ షీ ఫ్యామిలీ తనని ఎలా వాడుకుంటుందో అందులో ఉంటుంది. లిల్లీ హెల్త్ బాగోలేకపోతే జియా బ్లడ్ని తనకి ఎలా వాడుకుంటున్నారో తెలుస్తుంది. అది విన్న నాన్నమ్మ, అసలు ఎంత క్రూయల్ ఫ్యామిలీ అది, తనని ఒక బ్లడ్ బ్యాంక్ లాగా వాడుకుంటున్నారా అని బాధపడుతుంది. అసిస్టెంట్ ఇంకా ఇలా చెప్తాడు, ఆ నైట్ జియాకి కావాలనే డ్రగ్స్ ఇచ్చారు,
తనని చాలామంది కలిసి ఏడిపించారు. తను ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతూ బాస్ని కలిసింది. ఆ నైట్ అలా జరిగిందంటే అందులో తన తప్పేమీ లేదు. ఇప్పుడు తను కవల పిల్లలతో ప్రెగ్నెంట్. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ బేబీని తీసేయమని ఫోర్స్ చేస్తున్నారు. అందుకే తను ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతుంది అని అంటాడు. ఇదంతా విన్నాక ఎరిక్ కన్ఫ్యూజ్ అవుతాడు. అలా నానమ్మ, ఇదంతా నీ ప్లాన్ కాదు కదా అని అడుగుతాడు. దానికి నానమ్మ, ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? పెళ్లి చేయకుండా ఒక అమ్మాయిని నీ దగ్గరికి పంపేంత నీచమైన పనులు నేను చేయను. నా మాట ఒకటి జాగ్రత్తగా విను. ఆ అమ్మాయి చాలా అమాయకురాలు. తనకి నువ్వు అన్యాయం చేశావు. ఇప్పుడు తనని పెళ్లి చేసుకొని నీ పేరు ఇవ్వడం నీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే తను నీ పిల్లల్ని మోస్తుంది అని చెప్తుంది. అప్పుడే విక్టర్ తనకి ఏదైనా చెడు జరిగేలోపు మనం అక్కడికి వెళ్ళాలి. వాళ్ళ అమ్మ తన వెనకాలే పడింది అని అంటాడు. అది వినగానే అందరూ వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక్కడ పాపం జియా ఎలాగోలా తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతూ ఉంటుంది. కానీ ఎక్కువ దూరం వెళ్ళలేకపోతుంది. వాళ్ళ అమ్మ పంపిన గార్డ్స్ తనని చుట్టుముట్టేస్తారు. వాళ్ళమ్మ అక్కడికి వచ్చి, మమ్మల్ని బాగా తిప్పించావు కదా, ఇప్పుడు నీ పని చెప్తా చూడు అని అరుస్తుంది. జియా, అమ్మ ప్లీజ్ ఇలా చేయకండి. ఇందులో ఆ బేబీ తప్పు ఏమీ లేదు కదా, తన అమాయకురాలు, తనకి అన్యాయం చేయకండి అని బతిమాలుతుంది. దానికి వాళ్ళమ్మ ఇంకా కోపంతో, ఎవడో అక్రమ సంతానాన్ని కడుపులో మోస్తూ మా మీద రుద్దాలని చూస్తున్నావా అని తిడుతూ తనని అక్కడే కొడుతూ ఉంటుంది. చాలా దారుణంగా కొడుతుంది. జియా చాలా బాధగా మారిపోతుంది. తనకి హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. ఇక వాళ్ళ అమ్మ తనని కొట్టి స్పృహ తప్పించేలోపే ఎరిక్ తన నానమ్మతో కలిసి అక్కడికి వచ్చి వాళ్ళని ఆపుతాడు. అది చూసి లిల్లీ షాక్ అయిపోతుంది. ఈ సిటీలోనే చాలా పవర్ఫుల్ పర్సన్ అయినా ఈయన ఇక్కడికి ఎలా వచ్చారు? ఈయన్ని పెళ్లి చేసుకోవాలని ఎంతోమంది అమ్మాయిలు కలలు కంటున్నారు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ ఎరిక్ని చూడగానే జియా తన కాళ్ళు పట్టుకుని, ప్లీజ్ నా బేబీని కాపాడండి అని ఏడుస్తూ అడుగుతుంది. ఎరిక్ తన ముందు మోకాళ్ళ మీద కూర్చుని తన చేయి చాపుతాడు. జియా ఏమనుకుంటుందంటే తన డబ్బులు అడుగుతున్నాడేమో అని. తన పర్సులో ఉన్న డబ్బులన్నీ తీసి ఎరిక్ చేతిలో పెడుతుంది. అది చూసి విక్టర్, వదిన గారు చాలా తెలివైన వాళ్ళలాగా ఉన్నారే అని అంటాడు. దానికి నానమ్మ నవ్వుతూ, అందరూ కాసేపు ఊరికే ఉండండి, ఏం జరుగుతుందో చూడండి అని అంటుంది. ఎరిక్ ఆ డబ్బుల్ని తనకి తిరిగి ఇచ్చేస్తూ, నీకేం కావాలి అని అడుగుతాడు. జియా, ప్లీజ్ నన్ను వీళ్ళందరి నుంచి కాపాడండి అని అంటుంది. అప్పుడు ఎరిక్, సరే నేను నిన్ను నాతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తానని చెప్పి తనని చాలా ప్రేమగా ఎత్తుకుంటాడు. అది చూసి జియా అమ్మ, ఈ చెత్తని మీతో తీసుకెళ్లే ముందు ఒకసారి DNA టెస్ట్ చేయించుకోండి, ఎవరి బిడ్డని కడుపులో మోస్తుందో ఏమో అని అంటుంది. ఆ మాటలకి నానమ్మకి కోపం వచ్చి జియా అమ్మని గట్టిగా ఒక్కటి పీకి, నువ్వు అమ్మ పేరుకే కలంకం, నీ కూతురి గురించి ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా అని తిడుతుంది. అంతలో జియా స్పృహ కోల్పోతుంది. దాంతో నానమ్మ తన కండిషన్ బాగోలేదు, వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్తుంది. అప్పుడు జియా అమ్మ, మంచిదే అయింది, మీ డబ్బులు కూడా మిగిలిపోతాయి, తన పని తనే ఎండి చేసుకుంది అంటే చచ్చిపోయింది అని వెటకారంగా అంటుంది. ఆ మాట వినగానే ఎరిక్కి చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే తన గార్డ్స్ని పిలిచి వీళ్ళందరినీ పట్టుకొని బాగా బుద్ధి చెప్పండి అని ఆర్డర్ ఇస్తాడు. తర్వాత జియాని తన తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గార్డ్స్ వాళ్ళందరినీ చితకబాతారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చాక డాక్టర్ వచ్చి, బేబీకి ఏం కాలేదు, ఈ అమ్మాయి చాలా యంగ్ కాబట్టి సరిపోయింది, లేదంటే మిస్క్యారేజ్ అయ్యేది అని చెప్తారు. జియా పరిస్థితి చూసి నానమ్మ, ఆ షీ ఫ్యామిలీ ఇంత నిజమైందని నేను కల్లో కూడా అనుకోలేదు అని బాధపడుతుంది. ఎరిక్ తన ఫ్రెండ్తో, వాళ్ళు చేసిన దానికి సరైన పనిష్మెంట్ పడాలి, వాళ్ళు రోడ్ల మీద అడుక్కునే పరిస్థితి రావాలి అని చెప్తాడు. విక్టర్ ఖచ్చితంగా అలాగే జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ వెళ్ళిపోయాక ఎరిక్ జియా పక్కనే కూర్చుని ఉంటాడు. జియా కలవరిస్తూ భయంతో ఉలిక్కిపడి లేస్తుంది. తన ముందు ఎరిక్ని చూసి కంగారుగా సారీ అని చెప్తుంది. జియా ఎరిక్తో, నేను ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకోలేదు, కానీ ఏం చేయను, నేను కావాలని చేయలేదు, ఈ ప్రపంచంలో ఈ బేబీ తప్ప నాకెవరూ లేరు, అందుకే నేను ఈ బేబీని వదులుకోలేకపోయాను. కానీ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఈ బేబీని తీసుకొని మీ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతాను, మీకు ఒక బేబీ ఉన్నాడని కూడా ఈ ప్రపంచానికి తెలియనివ్వను అని ఏడుస్తూ చెప్తుంది. అది వినగానే ఎరిక్కి మళ్ళీ కోపం వస్తుంది. నా బేబీని తీసుకుని నిన్నెలా వెళ్ళనిస్తానని అనుకున్నావని అడుగుతాడు. జియా భయంతో, ప్లీజ్ నన్ను నా బేబీని వెళ్ళనివ్వండి అని బతిమాలుతుంది. ఎరిక్, నేను పంపకపోతే నువ్వేం చేస్తావని అంటున్నప్పుడు నానమ్మ వెనుక నుంచి వచ్చి ఎరిక్ని కొడుతుంది. బుద్ధి లేనోడా,
తనని ఎందుకు భయపెడుతున్నావు? తను ఎంత చిన్నగా వీక్గా ఉందో కనిపించట్లేదా? పైగా తను ప్రెగ్నెంట్. తనతో మర్యాదగా మాట్లాడాలని తిడుతూ ఉంటుంది. ఎరిక్ నేనేం చేయలేదు నానమ్మ అని చెప్తాడు. నానమ్మ జియాని ప్రేమగా తల్లి ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతుంది. ఎరిక్ కోపంగా ఉండడంతో జియా భయంగా నేను బాగానే ఉన్నాను నానమ్మ అని చెప్తుంది. అప్పుడు నానమ్మ ఎరిక్ ఫేస్ని పక్కకి తిప్పి వీడిని చూసి నువ్వు భయపడక్కర్లేదు, నేనున్నాను కదా అని ధైర్యం చెప్తుంది. అంతలో విక్టర్ ఒక ఫైల్ పట్టుకుని వస్తాడు. ఎరిక్ ఆ ఫైల్ని జియాకి ఇచ్చి దీన్ని సరిగ్గా చదివి సైన్ చేయి, మనం మ్యారేజ్ చేసుకోబోతున్నామని చెప్తాడు. అది విన్న జియా షాక్ అవుతుంది. ఆ ఫైల్లో రాయల్ ఫ్యామిలీకి చెందిన చాలా ఆస్తులు తన పేరు మీద మారుస్తున్నట్టుగా ఉంటుంది. జియా అవన్నీ తీసుకోనని చెప్తుంది. కానీ నానమ్మ మా వంశానికి వారసుల్ని ఇవ్వబోతున్నావు కాబట్టి వీటన్నిటి మీద నీకే రైట్ ఉంది అని చెప్తుంది. జియా నర్వస్గా ఫీల్ అవుతూ కానీ నేను మీ వైఫ్ అయ్యేంత గొప్పదాన్ని కాదు, నాకంత రైట్ లేదు అని అంటుంది. ఎరిక్ తన కళ్ళలోకి చూస్తూ నా మాట విను, నువ్వు నా బేబీకి తల్లివి కాబోతున్నావు, అది చాలు నా వైఫ్ అవ్వడానికి. పైగా ఇది ఏదో కొంతకాలం మ్యారేజ్ కాదు, నేను నిన్ను నిజంగానే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. జియా ఇంకా షాక్లోనే ఉంటుంది. నీకు ఆలోచించడానికి టైం లేదు, ఈ ఫ్యామిలీ నీ బేబీని నీ నుంచి లాక్కోవాలని నువ్వు అనుకుంటున్నావా అని ఎరిక్ అడగగానే జియా భయపడిపోయి వెంటనే పేపర్స్ మీద సైన్ చేసేస్తుంది. అప్పుడు ఎరిక్ నవ్వి సైన్ చేసావు కదా, ఇప్పుడు మర్యాదగా మ్యారేజ్ బ్యూరోకి వస్తావా లేక నేను నిన్ను ఒక ఆలుగడ్డల బస్తాలాగా నా వీపు మీద వేసుకొని తీసుకెళ్ళమంటావా అని అడుగుతాడు. నానమ్మ మళ్ళీ తనని కొట్టి మళ్ళీ తనని భయపెడుతున్నావా అని తిడుతూ జియాకి ఒక కొరడా ఇచ్చి వీడెప్పుడైనా నిన్ను భయపెట్టాలని చూస్తే దీంతో చీతకొట్టు, వీడు నిన్నేం చేయలేడు అని చెప్తుంది. నానమ్మ మనసులో అమ్మయ్య నా మనవడి ఇల్లు నిలబడింది అని హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నానమ్మ వెళ్ళిపోగానే జియా ఆ కొరడాని తిరిగిస్తూ నాకు ఇది వద్దు అని అంటుంది. కానీ ఎరిక్ తన మాటలు పట్టించుకోకుండా తనని ఎత్తుకొని మ్యారేజ్ బ్యూరోకి తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకుంటాడు. తర్వాత తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంట్లో ఉన్న అంతమంది పని వాళ్ళని చూసి జియా కంగారు పడుతుంది. కానీ ఎరిక్ అందరికీ తనని తన వైఫ్గా పరిచయం చేస్తాడు. నానమ్మ జియా కోసం ఒక రూమ్ని అందంగా రెడీ చేసి తనని ఒక ప్రిన్సెస్ లాగా చూసుకుంటుంది. ఆ ప్రేమని చూసి జియా ఎమోషనల్ అవుతుంది. అప్పుడు ఎరిక్ అక్కడికి వచ్చి తను ఏడవడం చూసి నేనేదైనా తప్పు చేశానా, మళ్ళీ నానమ్మకి నా మీద కంప్లైంట్ చేస్తావా అని అడుగుతాడు. తను అలా ఏం లేదు అని చెప్తుంది. నానమ్మ ఎరిక్తో వచ్చే వారం నా బర్త్డే ఉంది, ఆ రోజు మీ పెళ్లి విషయం అందరికీ అఫీషియల్గా అనౌన్స్ చేయాలి అని చెప్తుంది. ఎరిక్ కూడా సరేనని పార్టీ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. తర్వాత నానమ్మ జియాని షాపింగ్కి తీసుకుని వెళ్తుంది. జియా అక్కడ ఉన్న రేట్లు చూసి ఇవన్నీ చాలా కాస్ట్లీ, నాకు వద్దు అని చెప్తుంది. కానీ నానమ్మ వినదు. వీళ్ళు షాపింగ్ చేస్తూ ఉండగా విక్టర్ నుంచి ఎరిక్కి కాల్ వస్తుంది. ఫోన్ మాట్లాడాక ఎరిక్ ఫేస్ చాలా సీరియస్గా మారిపోతుంది. అది చూసి జియా కంగారు పడితే నానమ్మ తనని పట్టించుకోకు, తన నేచర్ అంతే, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు అని చెప్తుంది. అప్పుడు విక్టర్ ఎరిక్తో ఒక నిజాన్ని బయటపెడతాడు. లిల్లీకి అసలు ఏ జబ్బు లేదు, గత 7 ఏళ్లుగా జస్ట్ జియాని బలహీనంగా మార్చడానికే తన బ్లడ్ని వాడుకుంటుంది అని. అది వినగానే ఎరిక్కి చాలా కోపం వస్తుంది. తనకి హెల్త్ పాడవ్వాలని అంత ఆశగా ఉంటే తను కోరుకున్నది అదే కాబట్టి ఎగ్జాక్ట్గా అదే తనకి ఇచ్చేయండి అని ఎరిక్ అంటాడు. దానికి విక్టర్ సరే నువ్వు టెన్షన్ పడకు, ఈ పనులన్నీ నేను పద్ధతిగా పూర్తి చేస్తాను అని చెప్పి కాల్ని కట్ చేస్తాడు. అప్పుడు ఎరిక్ జియాని చూస్తూ ఇప్పటి నుంచి నువ్వు నా వైఫీ, నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత, దానికోసం నేను ఏం చేయడానికైనా రెడీ అని మనసులో అనుకుంటాడు. ఇంకోవైపు విక్టర్ ఆ ముగ్గురిని అంటే జియా ఫ్యామిలీని దారుణంగా భయపెడతాడు. దాంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. కానీ ఇంటికి వచ్చాక లిల్లీ ముక్కు నుంచి బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. అది చూసి తను కంగారు పడి నిజంగానే నాకు జబ్బు వచ్చిందా ఏంటి అని ఆలోచిస్తుంది. వాళ్ళ నాన్న అతనిని చూసి కంగారు పడకు, నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్తానని చెప్పి తీసుకెళ్తాడు. అక్కడ డాక్టర్ టెస్ట్ చేసి లిల్లీకి ఏదో సీరియస్ జబ్బు ఉందని కన్ఫర్మ్ చేస్తాడు. అది విన్న లిల్లీ కోపంతో ఇప్పటిదాకా నేను డ్రామా చేశాను, నాకు నిజంగా జబ్బు ఎలా వస్తుంది అని అరుస్తుంది. డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ అలాగే ఉన్నాయి, నేనేం చేయలేను, నువ్వు తొందరగా ట్రాన్స్ప్లాంట్ చేయించుకోకపోతే ఎక్కువ రోజులు బతకవు అని చెప్తాడు.
సరిగ్గా అప్పుడే జియా తన రెగ్యులర్ చెకప్ కోసం ఎరిక్తో కలిసి అక్కడికి వస్తుంది. ఎరిక్కి ఒక ఇంపార్టెంట్ కాల్ రావడంతో తను బయటికి వెళ్తాడు. జియా లోపలికి వెళ్తూ ఉండగా తన డాడీ ఇంకా చెల్లెలు మాట్లాడుకోవడం వింటుంది. అప్పుడు తనకి ఒక నిజం తెలుస్తుంది. అదేంటంటే లిల్లీకి అసలు ఎప్పుడూ జబ్బు లేనే లేదు. జియాని బలహీనంగా మార్చడానికే తన బ్లడ్ని వాడుకున్నారని తనకి అర్థమవుతుంది. అది విన్న జియాకి కోపం వచ్చి వాళ్ళ ముందుకెళ్ళి, మీకు అసలు సిగ్గు లేదా? తనకి జబ్బు లేకపోయినా నా బ్లడ్ని ఎందుకు వాడుకున్నారు అని అడుగుతుంది. దానికి లిల్లీ, మమ్మల్ని ఇలా క్వశ్చన్ చేసేంత రేంజ్ నీకు లేదు. ఇప్పుడు మర్యాదగా నాతో రా, నాకు ట్రాన్స్ప్లాంట్ కావాలి అని అంటుంది. జియా తన చేతిని విడిపించుకుని, నువ్వు చచ్చిపోవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్తుంది. ఆ మాటకి వాళ్ళ నాన్న కోపంతో జియాని గట్టిగా కొడతాడు. దాంతో తను కింద పడిపోతుంది. అప్పుడే ఎరిక్ అక్కడికి వచ్చి జియాని అలా చూసి కోపం తెచ్చుకుంటాడు. వాళ్ళ నాన్నని ఒక తన్ని పక్కకి నెట్టేసి జియాని దగ్గరికి తీసుకుని, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు. అప్పుడు లిల్లీ ఎరిక్తో, అసలు ఇలాంటి పనికిరాని అమ్మాయి కోసం మీరెందుకు అంతలాగా తాపత్రయపడుతున్నారు? ఎవరిదో అక్రమ సంతానాన్ని కడుపులో మోస్తుంది తను అని అంటుంది. ఎరిక్ కోపంతో, నా వైఫ్ గురించి ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం అని అరుస్తాడు. వైఫ్ అనే మాట వినగానే వాళ్ళకి మైండ్ బ్లాక్ అవుతుంది. మీరు తనని ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు అని లిల్లీ అడుగుతుంది. అప్పుడు ఎరిక్ జియా చేయి పట్టుకుని లిల్లీకి గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టించి, ఈ రోజు నుంచి నువ్వు ఎవరి మాటలు పడక్కర్లేదు. నిన్ను ఎవరైనా ఏడిపిస్తే వాళ్ళకి గట్టిగా ఆన్సర్ చెప్పు. ఎందుకంటే నువ్వు రాయల్ ఫ్యామిలీ కోడలివి. నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది అని చెప్తాడు. అది విన్న జియా సరే అని తనకి ఇంత సపోర్ట్ ఇచ్చే పర్సన్ వెనకాలన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లిల్లీ పిచ్చిదాల్లాగా మారిపోయి మళ్ళీ జియాని తిడుతూ ఉంటుంది. ఎరిక్ కోపంగా, ఇంకొక మాట నా వైఫ్ గురించి మాట్లాడితే నీ జీవితంలో మళ్ళీ మాట్లాడలేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చి తన గార్డ్స్తో తనని బయటికి గెంటేస్తాడు. తర్వాత ఎరిక్ జియాని చెకప్ కోసం లోపలికి తీసుకుని వెళ్తాడు. అక్కడ డాక్టర్ అల్ట్రాసౌండ్ చేయాలి, మీ వైఫ్ డ్రెస్ బటన్స్ విప్పడానికి హెల్ప్ చేయండి అని అంటుంది. జియా సిగ్గుపడిపోయి నేనే చేసుకుంటారని లేస్తుంది. కానీ ఎరిక్ చూడకుండా పడుకో, నేను హెల్ప్ చేస్తాను కదా అని చెప్పి బటన్స్ విప్పడానికి హెల్ప్ చేస్తాడు. డాక్టర్ అల్ట్రాసౌండ్ చేసి పిల్లలు చాలా హెల్తీగా ఉన్నారని చెప్తారు. అలాగే ఎరిక్తో, మీరు అప్పుడప్పుడు మీ పిల్లల్ని టచ్ చేస్తూ ఫీల్ అవ్వాలి, అది వాళ్ళ మెంటల్ హెల్త్కి చాలా మంచిది అని చెప్తారు. అది విన్న ఎరిక్ కొంచెం షాకింగ్గా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. కానీ డాక్టర్ గైడ్ చేయడంతో ఎరిక్ మొహమాట పడుతూనే జియా పొట్ట మీద చేయేసి తన పిల్లల్ని ఫీల్ అవుతాడు. అది చూసి డాక్టర్, తను నీ వైఫ్, నీ పిల్లల్ని మోస్తుంది కదా, ఇంతలా ఆలోచించకు అని చెప్తుంది. అప్పుడు ఎరిక్ రిలాక్స్ అయ్యి తన పిల్లల్ని ప్రేమగా ఫీల్ అవుతూ, తనే చాలా చిన్న పిల్లలాగా ఉంది, మళ్ళీ నా ఇద్దరి పిల్లల్ని మోస్తుంది, ఎంత క్యూట్గా ఉందో కదా అని జియాని చూస్తూ అనుకుంటాడు. ఇంటికొచ్చాక జియా పడుకుంటుంది. కానీ తనకి పాత చేదు జ్ఞాపకాలు గుర్తుకొచ్చి భయంతో ఉలిక్కిపడి లేస్తుంది. ఎరిక్ వెంటనే తన దగ్గరికి వచ్చి తనని కూల్ చేస్తాడు. జియా తనని, మీరు నా పిల్లల్ని కాపాడతారు కదా అని అడుగుతుంది. ఎరిక్, అదేం ప్రశ్న, వాళ్ళు నా పిల్లలు కూడా కదా, ఖచ్చితంగా కాపాడుతాను అని చెప్తాడు. అంతలో తన మొబైల్కి లిల్లీ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ వీడియోలో ఆ పిచ్చి పర్సన్ జియాతో బ్యాడ్గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కదా, అది పంపిస్తుంది. నువ్వు హాస్పిటల్కి వచ్చి నాకు ట్రాన్స్ప్లాంట్లో హెల్ప్ చేయకపోతే ఈ వీడియోని వైరల్ చేస్తాను అని లిల్లీ బ్లాక్మెయిల్ చేస్తుంది. జియా చాలా టెన్షన్ పడి ఆ వీడియోని ఎరిక్కి చూపించి జరిగిందంతా చెప్తుంది. ఆ వీడియో చూడగానే ఎరిక్కి చాలా కోపం వస్తుంది. తన ఫేస్ చూసి జియా, ఈ వీడియో చూశాక ఎరిక్ కూడా నన్ను హేట్ చేస్తాడేమో, తప్పుగా అనుకుంటాడేమో అని భయపడుతుంది. కానీ ఎరిక్ మైండ్లో వేరే ప్లాన్ నడుస్తూ ఉంటుంది. ఆ పర్సన్ చావు కోసం నన్ను బ్రతిమాలేలాగా చేస్తాను, కానీ తనకి చావు కూడా దొరకదు, తనని ఈ ప్రపంచం మ్యాప్ నుంచే తొడిచేస్తాను అని ఎరిక్ అంటాడు. అప్పుడు జియా ఎరిక్ నోటి మీద చెయ్యేసి, అలాంటి మాటలు అనకండి, మీరు నా పిల్లలకి తండ్రి అని చెప్తుంది. దానికి ఎరిక్, వాళ్ళు రాయల్ ఫ్యామిలీ వారసులు, వాళ్ళ డాడీ లాగే ఉండాలి కానీ సున్నితమైన పువ్వుల్లాగా ఉండకూడదు అని చెప్తాడు. కొద్దిసేపటికి ఎరిక్ మనుషులు ఆ పిచ్చి పర్సన్ని వెతికి పట్టుకుని బేస్మెంట్లో బంధిస్తారు. ఆ పర్సన్ రిక్వెస్ట్ చేస్తూ, నేను కావాలని చేయలేదు, లిల్లీ చెప్పడం వల్లే ఇదంతా చేశాను, నన్ను వదిలేయండి అని ఏడుస్తూ ఉంటాడు. విక్టర్ తనతో, నువ్వు నిజం మొత్తం చెప్తే నీ ప్రాణాలు వదిలేయడం గురించి ఆలోచిస్తామని చెప్పి వీడియో తీయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఆ పిచ్చి పర్సన్ అసలు మొత్తం నిజం చెప్పేస్తాడు. లిల్లీనే తనని రెచ్చగొట్టిందని, జియా పరువు తీయాలని ప్లాన్ చేసిందని ఆ పర్సన్ ఒప్పుకుంటాడు. అది విన్నాక ఎరిక్ కోపం కంట్రోల్ అవ్వదు.
తన లైఫ్లో క్షమించడం అనే పదం లేదు కాబట్టి ఆ పర్సన్ పని ముగించేయమని తన మనుషులకి ఆర్డర్ వేస్తాడు. ఇదంతా అయ్యాక ఎరిక్కి ఒక కొత్త విషయం తెలుస్తుంది. నిజానికి జియానే ఆ షీ ఫ్యామిలీకి అసలైన కూతురని, లిల్లీ మాత్రం వాళ్ళ నాన్నకి వేరే ఆవిడతో పుట్టిన కూతురని తెలుస్తుంది. జియా ప్లేస్లో లిల్లీని పెట్టి ఇన్నాళ్ళు వాళ్ళ అమ్మని మోసం చేస్తూ వచ్చారని అర్థమవుతుంది. పాపం జియా అమ్మ తన సొంత కూతుర్ని వదిలేసి వేరే ఎవరికో పుట్టిన కూతుర్ని ప్రాణంలాగా చూసుకుంటూ వచ్చింది. నెక్స్ట్ డే పార్టీలో జియా రెడీ అయ్యి ఎంట్రీ ఇస్తుంది. అది చూసి లిల్లీ జెలసీ అవుతుంది. అందరి ముందుకొచ్చి చూడండి, తను రాయల్ ఫ్యామిలీ కోడలు, కానీ తన కడుపులో పెరుగుతున్నది ఒక పిచ్చోడి సంతానం అని చెప్తుంది. అది విన్న గెస్టులందరూ జియాని తక్కువ చేసి మాట్లాడుతూ రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అప్పుడు నానమ్మ వచ్చి గొడవని ఆపాలని చూస్తుంది. కానీ అంతలో జియా అమ్మ వచ్చి, జియా క్యారెక్టర్ లేనిదని నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి, తను ఈ ఇంటి కోడలవ్వడానికి అస్సలు పనికిరాదు అని అంటుంది. సరిగ్గా అప్పుడే ఎరిక్ తన గార్డ్స్తో ఎంట్రీ ఇచ్చి జియా దగ్గరికి వెళ్ళి తను చేయి పట్టుకుంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి విక్టర్ని ఆ పిచ్చి పర్సన్ నిజం ఒప్పుకున్న వీడియోని ప్లే చేయమంటాడు. ఆ వీడియోలో లిల్లీ బండారం మొత్తం బయటపడుతుంది. అది చూసి లిల్లీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. నిజం తెలిసాక గెస్టులందరూ లిల్లీని తిడుతూ ఉంటారు. ఒక ఆడదాని వేయుండి ఇంకో ఆడదాని పరువు తీస్తావా, నీకు సిగ్గు లేదా అని అరుస్తూ ఉంటారు. అంత నిజం తెలిసినా వాళ్ళమ్మ మాత్రం ఇంకా లిల్లీని సపోర్ట్ చేస్తూ జియానే తప్పు పడుతుంది. అప్పుడు లిల్లీ ఎన్నాళ్ళు నటించిన నకిలీ జబ్బు రిపోర్ట్స్ని కూడా చూపిస్తారు. ఎందుకు ఇలా చేశామని వాళ్ళ అమ్మ అడిగితే, మీరు జియాని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తారేమో అని భయమేసింది అని లిల్లీ చెప్తుంది. దానికి వాళ్ళమ్మ, అయ్యో నా కూతురు ఇంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడానికి జియానే కారణమని మళ్ళీ జియానే తిడుతుంది. అది చూసి జియా, అమ్మ ఇన్నాళ్ళు వీళ్ళు నా రక్తం తాగుతుంటే మీకేమాత్రం బాధగా అనిపించలేదా, మీ గుండె రాయైపోయిందా అని అడుగుతుంది. జియా పూర్తిగా విరిగిపోతుంది. వాళ్ళమ్మ ముందు మోకాళ్ళ మీద కూర్చొని తాను చేసిన ప్రతి చిన్న హెల్ప్కి థ్యాంక్ యూ అని చెప్పి ఆ ఫ్యామిలీతో ఉన్న అన్ని బంధాలని తెంచుకుంటుంది. ఇది చూసి ఎరిక్కి రక్తం మరిగిపోతుంది. వెంటనే లిలీని పోలీసులకి అప్పగించమని తన మనుషులకి చెప్తాడు. ఎరిక్ జియాని దగ్గరికి తీసుకొని, జియా నా వైఫ్, ఈరోజు తర్వాత తనని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా గాయపరచాలని చూసినా వాళ్ళ లైఫ్ నరకం కంటే దారుణంగా ఉంటుందని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దాంతో గెస్టులందరూ భయపడి ఒప్పుకుంటారు. తర్వాత ఒక రోజు జియా తన బేబీతో ఇలా అనుకుంటూ ఉంటుంది, మీ డాడీ నానమ్మ నన్ను ఇంత గారాబం చేస్తున్నారు, నాకు చాలా భయంగా ఉంది, నేను ఎక్కడ పాడైపోతాను అని అనుకుంటుంది. అంతలో ఎరిక్ వచ్చి, ఏంటి నా బుజ్జి పెళ్ళాం ఏం ఆలోచిస్తుంది అని ప్రేమగా అడుగుతాడు. జియా నేను పని చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడే నానమ్మ అక్కడికి వచ్చి, ఎందుకు పని చేయాలి ఎరిక్, ఏంటి నీ కంపెనీ దివాలా తీసిందా, లేక నీ దగ్గర డబ్బులు అయిపోయాయా, నా కోడల్ని పనికి పంపిస్తున్నావని ఎరిక్ని తిడుతూ ఉంటుంది. ఎరిక్ నేనేం అనలేదు నానమ్మ అని చెప్తాడు. దానికి జియా, నానమ్మ నేను చాలా కష్టపడి చదువుకున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను అని బతిమాలుతుంది. ఎరిక్ ఒక కండిషన్ పెడతాడు, సరే కానీ నువ్వు నా అండర్లోనే పని చేయాలని. నానమ్మ కూడా ఒప్పుకుంటూ, సరే కానీ తనకి ఏమాత్రం కష్టం కలిగినా నీ కాళ్ళు చేతులు విరగ్గొడతానని ఎరిక్ని బెదిరిస్తుంది. ఎరిక్ కూడా సరే అంటాడు. నానమ్మ వెళ్ళాక ఎరిక్, బయట నాకు చాలామంది శత్రువులు ఉన్నారు, నేను మంచివాడిని కాదు, కాబట్టి నువ్వు కొంచెం ఫైటింగ్ నేర్చుకోవాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే నేను వచ్చేలోపు నిన్ను నువ్వు కాపాడుకోవాలని తనకి ఫైటింగ్ నేర్పించడానికి ట్రై చేస్తాడు. కానీ జియా చాలా తెలివైంది కాబట్టి ఫైటింగ్ నేర్చుకుంటూ తన మొగుడి ముక్కునే విరగ్గొడుతుంది. ఎరిక్కి చాలా నొప్పిగా అనిపిస్తుంది. జియా కంగారుగా వెళ్ళి తన ఫేస్ని చెక్ చేస్తూ ఉంటే ఎరిక్ తన చేయి పట్టుకుంటాడు. జియా సారీ చెప్తూ తనని ప్రేమగా కిస్ చేస్తుంది. ఆ కిస్కి ఎరిక్ మొత్తం కరిగిపోయి తనని తిరిగి గట్టిగా కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే జియా అమ్మ వచ్చి, లిల్లీకి ఇప్పుడు నిజంగానే జబ్బు చేసింది, నీ బ్లడ్ ట్రాన్స్ప్లాంట్ తనకి చాలా అవసరం, నాతో రాని అంటుంది. జియా సరే వస్తాను, కానీ నాకు 100 మిలియన్స్ ఇవ్వాలి అని అడుగుతుంది. అది విని వాళ్ళ అమ్మ, డబ్బు పిచ్చిదానా, నన్నే డబ్బులు అడుగుతావా అని అరుస్తుంది. అప్పుడు జియా తనని బాగా ఇన్సల్ట్ చేసి తన ఫేస్ మీద టీ పారేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా ఎరిక్ విక్టర్ దూరం నుంచి చూసి, అమ్మయ్య జియా మెల్లమెల్లగా తన కోసం తను నిలబడ్డం నేర్చుకుంటుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. జియా వెళ్ళాక ఎరిక్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక ఫైల్ ఇస్తాడు. జియా మీ సొంత కూతురు, ఆ DNA రిపోర్ట్స్ మార్చారు, ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి అని చెప్తాడు. అది విని వాళ్ళమ్మ, నాకు శుద్ధులు చెప్పక్కర్లేదు, నువ్వు నా దగ్గరికి ఫేక్ DNA రిపోర్ట్స్ పట్టుకుని వచ్చావని నాకు బాగా అర్థమైపోతుంది.
నా అసలైన కూతురు లిల్లీ మాత్రమే, ఇంకెవరూ ఉండరని జియా అమ్మ అంటుంది. దానికి ఎరిక్ మీ అంత నీచమైన దాన్ని నా జీవితంలో చూడలేదని అంటాడు. అప్పుడు జియా అమ్మ బహుశా నా కూతురు బెడ్ మీద ఇచ్చిన పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చినట్టుంది, అందుకే తన వెనకాల పిచ్చోళ్లాగా తిరుగుతున్నారని వెటకారంగా అంటుంది. ఆ మాట వినగానే ఎరిక్కి చాలా కోపం వస్తుంది. తన ఫ్రెండ్కి సైగ చేయగానే విక్టర్ ఆవిడికి గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టి, పిచ్చిదానా, నువ్వు ఎంత లేట్ చేస్తే అంతలా రిగ్రెట్ అవుతావు, నిజం తెలిసేటప్పటికీ నువ్వు జియాని శాశ్వతంగా కోల్పోవచ్చు అని తిడుతూ ఉంటాడు. ఎరిక్ ఫైనల్గా వార్నింగ్ ఇస్తూ, ఈరోజు తర్వాత మళ్ళీ జియాని కలవడానికి ట్రై చేశావో నీ షీ ఫ్యామిలీని సర్వనాశనం చేసేస్తాను అని చెప్పి తన ఫ్రెండ్తో వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే జియాకి ఒక కంపెనీ నుంచి కాల్ వస్తుంది. తను సెలెక్ట్ అయిందని, జాబ్ వచ్చిందని తెలిసి జియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఆఫీస్కి వెళ్తుంది. కానీ తను లోపలికి వెళ్ళగానే ఎంప్లాయీస్ అందరూ తనని చూసి రకరకాలుగా మాట్లాడుకుంటారు. తను ప్రెగ్నెంట్ కాబట్టి ప్రెగ్నెంట్ ఆడవాళ్ళకి జాబ్ ఇవ్వడం రూల్స్కి వ్యతిరేకమని గుసగుసలాడుకుంటూ ఉంటారు. తను ప్రెగ్నెన్సీ విషయం దాచిపెట్టి జాబ్ సంపాదించిందేమో, ఎంత బరి తెగించిన అమ్మాయిని తిట్టుకుంటూ ఉంటారు. దానికి జియా నేనేం దాచలేదు, ఇక్కడ అందరికీ తెలిసే నాకు జాబ్ ఇచ్చారు అని చెప్తుంది. అప్పుడు ఆ అమ్మాయిలు మనం సీఈఓకి కంప్లైంట్ చేద్దాం, పొరపాటున తనకి జాబ్ ఇచ్చారేమో అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఎరిక్ అక్కడికి వస్తాడు. తనని చూడగానే ఆ అమ్మాయిలందరూ సైలెంట్ అయిపోయి పనిలో పడిపోతారు. జియా కూడా ఫేస్ దాచుకుని కూర్చుని ఉంటుంది. అది వచ్చింది నా వైఫ్ ఈ కంపెనీలో జాయిన్ అయిందని చూడ్డానికి అని చెప్తాడు. అది విన్న జియా కూడా షాక్ అవుతుంది. కానీ తన ఫేస్ దాచుకుంటూనే ఉంటుంది. మింగు తన మాటల్ని పట్టించుకోకుండా నా శాలరీ పెంచుతానన్నారు కదా అని ఎరిక్ని టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎరిక్ అసిస్టెంట్ తనని దూరంగా నెట్టి చేతులు దూరంగా ఉంచు లేదంటే విరగ్గొడతానని వార్నింగ్ ఇస్తాడు. ఎరిక్ జియాని చూసి నా వైఫ్ నా నుంచి ఫేస్ ఎందుకు దాచుకుంటుంది అని అడుగుతాడు. తన దగ్గరికి వెళ్ళి నేనేమైనా అంత అసహ్యంగా ఉన్నానా, నన్ను చూడకుండా ఫేస్ తిప్పుకుంటున్నావని అడుగుతాడు. జియా ప్లీజ్ ఇప్పుడిక్కడ ఇలా అనకండి అని బతిమాలతో ఉంటుంది. కానీ ఎరిక్ తన చేయి పట్టుకుని అందరి ముందు తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. అది చూసి ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ఎరిక్కి మ్యారేజ్ ఎప్పుడైందని షాక్ అవుతారు. మింగ్ అయితే జెలసీగా ఫీల్ అవుతుంది. ఇంటికి వెళ్ళాక ఎరిక్ జియాకి నచ్చ చెప్తాడు. నువ్వు నా వైఫ్ అని దాచాల్సిన అవసరం లేదు అని. జియా మీరు సీఈఓ అని తెలిస్తే అందరూ నన్ను మీ వైఫ్ లాగే ట్రీట్ చేస్తూ భయపడతారు, నాకు అది ఇష్టం లేదు అని చెప్తుంది. ఎరిక్ తన బుగ్గలు గిల్లి నీ చిన్న బుర్రకి అంత పని పెట్టకు, నాకెవరి గురించి పర్లేదు, నాకు నువ్వే ఇంపార్టెంట్ అని చెప్తాడు. అంతలో జియాకి కడుపులో బేబీ కిక్ చేయడం అనిపిస్తుంది. మీ బిడ్డ తంతున్నాడు చూడండి అని ఎరిక్కి చెప్తుంది. ఎరిక్ వెంటనే తన పిల్లల్ని ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళతో ప్రేమగా మాట్లాడతాడు. తను పిల్లలతో మాట్లాడుతుంటే నానమ్మ అక్కడికి వచ్చి వాళ్ళని చూసి మురిసిపోతుంది. ఎరిక్ చేతిలో ఒక బొమ్మని పెడుతుంది. ఎరిక్ కన్ఫ్యూజ్ అయితే నీ వైఫ్ తొందరలో పిల్లలకి జన్మనివ్వబోతుంది, వాళ్ళకి పాలు ఎలా పట్టాలి, డైపర్ ఎలా మార్చాలి అవన్నీ నువ్వు ఇప్పటి నుంచే నేర్చుకోవాలి అని చెప్తుంది. జియా నానమ్మ తనని ఇబ్బంది పెట్టకండి, అవన్నీ నేనే చూసుకుంటాను అని చెప్తుంది. దానికి నానమ్మ ఒక్కదానివి ఎలా చేస్తావు, పిల్లల బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరిది ఉండాలి, ఎరిక్ కూడా నేర్చుకోవాల్సిందే అని అంటుంది. జియా నానమ్మని హక్ చేసుకొని నానమ్మ మీరు నన్ను ఎంతగా లవ్ చేస్తున్నారు అని అంటుంది. అది చూసి ఎరిక్ జెలసీ పడుతూ నానమ్మకి నా హగ్గులు మరి నాకు లేవా, నేను కూడా నిన్ను చాలా లవ్ చేస్తున్నాను కదా అని అంటాడు. ఆ మాటలకి జియా పిల్లల కోసమే మీరు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారని నాకు తెలుసు, నా హద్దుల్లో నేను ఉంటాను, దాటకూడదు అని మనసులో అనుకుంటుంది. తర్వాత నాన్నమ్మ జియా కోసం చికెన్ సూప్ చేసి ఇస్తుంది. ఇది ఎరిక్కి కూడా చాలా ఫేవరెట్ అని చెప్తుంది. నిజంగానా అని జియా అడిగితే అవును, చిన్నప్పటి నుంచి వాడికి ఇది చాలా ఇష్టం, ఇప్పుడు నువ్వు తాగావు కదా నేను వాడి కోసం ఆఫీస్కి తీసుకెళ్తాను అని నానమ్మ అంటుంది. జియా నానమ్మ మీరెందుకు శ్రమ పడతారో నేనే తీసుకెళ్తానులే అని చెప్తుంది. ఆఫీస్లో ఎరిక్ దగ్గర విక్టర్ కూర్చుని నీ వైఫ్ కొత్త డిజైన్స్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నావని విన్నాను, ఒకవేళ ఆ మనీ అంతా మునిగిపోతే ఏంటి పరిస్థితి అని అడుగుతాడు. ఎరిక్ డబ్బులు పోతే పోని, నా వైఫ్ ఫేమస్ అవ్వాలి, తను ఫ్యాషన్ డిజైనర్గా పేరు తెచ్చుకోవాలి, అదే తన కల, తన సంతోషమే నాకు ఇంపార్టెంట్ అని చెప్తాడు. ఇదంతా బయట నిలబడి జియా కూడా వింటుంది. ఎరిక్ తన కోసం ఎంత ఖర్చు చేస్తున్నాడో తనకే అర్థమవుతుంది. విక్టర్ నవ్వుతూ నా ఫ్రెండ్ పూర్తిగా ప్రేమలో మునిగిపోయి ప్రేమికుడిలాగా మారిపోతున్నాడు అని ఆట పట్టిస్తాడు. అప్పుడే జియా లోపలికి వచ్చి నా హస్బెండ్ నా కోసం ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా అని అంటుంది. ఆ మాట వినగానే విక్టర్ షాక్ అయ్యి కుర్చీలో నుంచి కింద పడిపోతాడు. తనకి దెబ్బ తగులుతుంది. అది చూసి ఎరిక్ మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
విక్టర్కి ఇంకా దెబ్బలు తగలాల్సింది అని ఎరిక్ అనుకుంటాడు. కానీ మీరిలా కింద పడి ఉన్నారేంటి అని అడుగుతుంది. దాంతో విక్టర్కి చాలా సిగ్గుగా అనిపించి వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు ఎరిక్ జియాని ప్రేమగా కుర్చీలో కూర్చోబెడతాడు. జియా మీకోసం సూప్ని తీసుకొచ్చానని చెప్తే ఎరిక్ కూడా సరే నీ చేతులతోనే నాకు తాగించు అని అంటాడు. జియా తన చేతులతో తాగిస్తూ ఉంటే ఎరిక్ సూప్ టేస్ట్ ఏదో తేడాగా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు అని అంటాడు. జియా షాక్ అయి నాకేమో చాలా బాగా అనిపించింది, మీకెందుకు నచ్చలేదు అని అడుగుతుంది. అప్పుడు ఎరిక్ బహుశా నువ్వు తాగించే పద్ధతి బాగోలేదేమో అని అంటాడు. సూప్ ఇలాగే తాగిస్తారు కదా అని జియా అంటే కాదు ఇలా కాదు అని చెప్పి ఎరిక్ ఒక స్పూన్ సూప్ తాగి జియాకి మౌత్ టు మౌత్ తాగిపిస్తాడు. సూప్ ఇలా తాగించాలి అని చెప్తాడు. అది చూసి జియా చాలా సిగ్గుపడుతుంది. తర్వాత జియా నా కోసం ఇన్ని కోట్లు ఎందుకు వేస్ట్ చేశారు, ఒకవేళ ఆ డబ్బులు మునిగిపోతే ఎంత లాస్ వస్తుంది అని అడుగుతుంది. ఎరిక్ ఆ డబ్బులు నాకు ఇంపార్టెంట్ కాదు, నువ్వు నా పిల్లలకి అమ్మవి కాబోతున్నావు, ఆ మాత్రం రెస్పెక్ట్ నీకు దక్కాలి అని చెప్తాడు. అది విన్న జియా మనసులో పిల్లల కోసమే మీరు ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు అనుకుంటూ లేచి నిలబడి తనని గట్టిగా హక్ చేసుకుంటుంది. మీరు పిల్లల కోసం చేసినా పర్వాలేదు, నా మీద ఇంత ప్రేమగా ఎవరూ లేరు, అందుకే మీకెప్పుడు థ్యాంక్ యూ చెప్తూనే ఉంటాను అని అనుకుంటుంది. ఇంకోవైపు లిల్లీ హెల్త్ చాలా దారుణంగా దెబ్బతింటుంది. దాంతో తను ట్రీట్మెంట్ కోసం జైలు నుంచి బయటికి పంపిస్తారు. కానీ జియా బ్లడ్ లేకుండా తన ట్రీట్మెంట్ సాధ్యం కాదు. అందుకే వాళ్ళ అమ్మ కంగారుగా వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి ప్లీజ్ జియాని వెనక్కి తీసుకురండి, తను మీ మాట వింటుంది అని బతిమాలుతుంది. అది విన్న తాతయ్య కోపంతో తనని గట్టిగా కొట్టి ఇంత జరుగుతుంటే నాకు చెప్పవా, జియాతో ఇలా బిహేవ్ చేయడానికి నీకు సిగ్గుగా లేదా అని తిడుతూ ఉంటారు. అంతలో తాతయ్య అసిస్టెంట్ వచ్చి ఎరిక్ మన బిజినెస్ని ఒక్కొక్కటిగా నాశనం చేస్తున్నాడని చెప్తాడు. తాతయ్య ఇదంతా తన వల్లే జరుగుతుందని చెప్పి ఎరిక్ దగ్గరికి వెళ్తారు. ఎరిక్ ఆయనకి అన్ని ప్రూఫ్లు కూడా చూపిస్తాడు. తన కొడుకు చేసిన పనులన్నీ తెలుసుకుని తాతయ్య చాలా సిగ్గుపడతారు. తన కొడుకు DNA రిపోర్ట్స్ మార్చి తన సొంత కూతురి ప్లేస్లో తన బయట సంబంధం వల్ల పుట్టిన కూతుర్ని పెట్టాడని తెలిసి ఆయన షాక్ అవుతారు. ఎరిక్ మీకు నమ్మకం లేకపోతే ఇవిగో జియా హెయిర్, మళ్ళీ DNA టెస్ట్ చేయించుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. తాతయ్య ఆ హెయిర్ని తన అసిస్టెంట్కి ఇచ్చి టెస్ట్ చేయించమంటాడు. ఇక్కడ జియా అమ్మకి పిచ్చి పట్టినట్టు అయిపోతుంది. తను జియాని ఆఫీస్ నుంచి కిడ్నాప్ చేయిస్తుంది. ఎరిక్ ఆఫీస్కి రాగానే గార్డ్స్ వచ్చి మీ వైఫ్ కిడ్నాప్ అయ్యారు అని చెప్తారు. అది విన్న ఎరిక్ కాళ్ళ కింద భూమి కదిలినట్టు అయిపోతుంది. వెంటనే తన అసిస్టెంట్ని జియా లొకేషన్ని ట్రేస్ చేయమంటాడు. జియా అమ్మ తనని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. కానీ డాక్టర్ ఏదైనా చేసేలోపు జియాకి స్పృహ వస్తుంది. అది చూసి డాక్టర్ భయపడి బయటికి వచ్చి తను కవల పిల్లలతో ప్రెగ్నెంట్, నేనేమీ చేయలేను అని చెప్తారు. జియా అమ్మ డబ్బుల ఆశ చూపించగానే డాక్టర్ ఆశతో లోపలికి వెళ్తారు. కానీ అక్కడ జియా బెడ్ మీద ఉండదు, ఒక తెర వెనక దాక్కుని ఉంటుంది. వాళ్ళు తన దగ్గరికి రాబోతూ ఉంటే నా దగ్గరికి వస్తే మీ పని చెప్తాను అని బెదిరిస్తుంది. డాక్టర్ తనకి నచ్చ చెప్పాలని చూస్తూ ఉంటే నేనెవరో తెలుసా, మిస్టర్ ఎరిక్కి వైఫ్ని అని చెప్తుంది. ఎరిక్ పేరు వినగానే డాక్టర్కి చెమటలు పడతాయి. నువ్వు చావాలనుకుంటున్నావా, ఆయన వైఫ్ని కిడ్నాప్ చేస్తావా, నా ప్రాణాలు నాకు ఇంపార్టెంట్ అని చెప్పి తన గార్డ్స్తో అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు జియా అమ్మ గార్డ్ వచ్చి జియాని పట్టుకుంటాడు. కానీ జియా వదలకుండా ఎరిక్ నేర్పించిన ఫైటింగ్ స్కిల్స్ గుర్తు తెచ్చుకుని తనతో ఫైట్ చేసి అక్కడి నుంచి పారిపోతుంది. కానీ తను ప్రెగ్నెంట్ కాబట్టి ఎక్కువ దూరం పరిగెత్తలేకపోతుంది. గార్డు మళ్ళీ పట్టుకుంటాడు. జియా అమ్మ నువ్వు నా కూతురికి పనికి రావంటే నువ్వు బ్రతికినా చచ్చినా నాకు అనవసరమని చెప్పి తనని చంపబోతుంది. అంతలో ఎరిక్ అక్కడికి వచ్చి వాళ్ళని తన్ని జియాని కాపాడతాడు. జియా కూడా ఆ పర్సన్తో ఫైట్ చేసి తప్పించుకుంటుంది. ఎరిక్ ఆ గార్డ్ని కొట్టడంలో బిజీగా ఉండగా జియా అమ్మ చూసి జియా మీద దాడి చేసి తనని గాయపరుస్తుంది. అది చూసి ఎరిక్ ప్రపంచమే ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. జియా ఎరిక్తో ప్లీజ్ నన్ను క్షమించండి, నా పిల్లల్ని కాపాడుకోలేకపోయాను, ఒకవేళ డాక్టర్ ఎవరిని కాపాడాలి అని అడిగితే ప్లీజ్ నా పిల్లల్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి స్పృహ తప్పి పడిపోతుంది. ఎరిక్ ఏడుస్తూ నిన్ను కాపాడుకోలేనందుకు నన్ను క్షమించు అని చెప్పి తనని ఎత్తుకుని హాస్పిటల్కి పరిగెడతాడు. అప్పుడే అక్కడికి తాతయ్య వస్తారు. జియా అమ్మని తిడుతూ పిచ్చిదానా, నీ సొంత కూతుర్నే గాయపరిచావు కదా అని చెప్పి అన్ని ప్రూఫ్లు కూడా చూపిస్తారు. అది చూశాక తను ఎంత పెద్ద తప్పు చేసిందో తనకి అర్థమవుతుంది. ఆ తప్పుకి క్షమాపణే లేదు. ఇక్కడ జియా పరిస్థితి సీరియస్గా ఉంటుంది.
జియా ఇంకా తన పిల్లలు చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉంటారు. అప్పుడు డాక్టర్ బయటికి వచ్చి ఎవరిని కాపాడాలి, మీకు పిల్లలు కావాలా లేక తల్లి కావాలా అని అడుగుతుంది. దానికి నానమ్మ ఎరిక్ ఇద్దరు మాకు మా జియా కావాలి అని గట్టిగా చెప్తారు. అంతలో ఇంకో డాక్టర్ వచ్చి మేము పిల్లల్ని కూడా కాపాడడానికి ట్రై చేస్తాము, కాకపోతే ఇది నెలలు నిండకుండా జరిగిన డెలివరీ కాబట్టి రిస్క్ కొంచెం ఎక్కువ ఉంది అని చెప్పి లోపలికి వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ వచ్చి తల్లి పిల్లలు ఇద్దరూ సేఫ్ అని గుడ్ న్యూస్ చెప్తుంది. పిల్లలిద్దరిని అబ్జర్వేషన్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఎరిక్ 3 రోజుల నుంచి తిండి తిప్పలు మానేసి జియా పక్కనే కూర్చొని ఉంటాడు. తన ఫ్రెండ్ వచ్చి నువ్వు 3 రోజుల నుంచి ఏమీ తినలేదు, నువ్వు కూడా హెల్త్ పాడు చేసుకుంటావేమో అని అంటే ఎరిక్ నాతో పిచ్చి మాటలు మాట్లాడకు, నా వైఫ్ చావంచుల్లో నుంచి నా దగ్గరికి తిరిగి వచ్చింది, తనని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అని అంటాడు. జియాకి స్పృహ రాగానే ఫస్ట్ తన పిల్లల గురించి అడుగుతుంది. ఎరిక్ తనని హక్ చేసుకొని మన పిల్లలు బాగానే ఉన్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది అని ధైర్యం చెప్తాడు. అప్పుడు ఎరిక్ తనకి అసలు నిజం చెప్తాడు. లిల్లీ అమ్మే తనకి కూడా కన్న తల్లి అని. అది విన్నాక జియాకి ఏమాత్రం హ్యాపీగా అనిపించదు. తన మీద జియాకి చాలా అసహ్యం వేస్తుంది. ఎందుకంటే తను అంత నీచంగా ప్రవర్తించింది కాబట్టి. జియా ఎరిక్తో మీరు నా గురించి ఇంతలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను మీ బ్లడ్ కాదు, మీ ఇంటి కోడలిగా ఉండడానికి నాకు అసలు రైట్ లేదు, మీరు పిల్లల్ని కాపాడుకోవాల్సింది అని అంటుంది. ఎరిక్ తన ఫోరెడ్ మీద కిస్ చేసి అసలు నువ్వు ఇలా ఎలా అనుకుంటున్నావు, నువ్వు నాకు వైఫ్వి, పిల్లలు ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువగా నాకు నువ్వు ఇంపార్టెంట్, ఎందుకంటే నేను నిన్ను ప్రాణంలాగా ఇష్టపడుతున్నాను అని చెప్తాడు. అది విన్న జియా ఎమోషనల్ అయ్యి ఎరిక్ని పట్టుకొని ఏడుస్తుంది. నాన్నమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకొని అమ్మయ్య అంతా సెట్ అయిపోయింది అని తనని దగ్గరికి తీసుకుంటుంది. ఇంకోవైపు జియా అమ్మ లిల్లీ మీద ఇంకా తన హస్బెండ్ మీద అరుస్తూ ఉంటుంది. నీ కూతుర్ని తెచ్చి నా కూతురు అని చెప్పి నా కళ్ళ ముందే పెంచి పెద్ద చేస్తావా, దీన్ని నా కూతురు అనుకుని నా సొంత కూతురికి ఎంత అన్యాయం చేశాను అని అరుస్తుంది. అప్పుడే జియా అక్కడికి వస్తుంది. వాళ్ళ గొడవ చూసి తనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వాళ్ళమ్మ తనతో మాట్లాడాలని ట్రై చేస్తుంది, కానీ జియా తనని క్షమించడం దేవుడెరుగు, కనీసం తన ఫేస్ కూడా చూడదు. ఎరిక్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని డేస్ గడిచాక జియా పూర్తిగా కోలుకొని తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఎరిక్ వచ్చి ఇంత లేట్ దాకా పని చేయడం అవసరమా అని అడుగుతాడు. జియా నాకు చాలా పనులున్నాయని అంటే ఎరిక్ తనని తిడుతూ నీ హెల్త్ కూడా చూసుకోవాలి కదా అని అంటాడు. జియా నవ్వుతూ సరే మిస్టర్ ఎరిక్ అని అంటుంది. అప్పుడు ఎరిక్ మన పిల్లలకి 1 రోజులు దాటిపోయాయి, ఇంకా నన్ను మిస్టర్ ఎరిక్ అని పిలుస్తావా అని అడుగుతాడు. జియా తనని ఆట పట్టిస్తూ పిల్లల కోసమే కదా మీరు నన్ను ఇంతలా చూసుకుంటున్నారు అని అంటుంది. ఎరిక్ నీకు ఇంకా ఇలాగే అనిపిస్తుందా, నా వల్ల ఈ టార్చర్ భరించడం అవ్వట్లేదు, మర్యాదగా నన్ను హస్బెండ్ గారు అని పిలువని అంటాడు. అప్పుడు జియా నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్తుంది. ఎరిక్ కూడా ఐ లవ్ యూ టూ అని చెప్పి కిస్ చేయడానికి దగ్గరికి వెళ్తూ ఉంటే వెనుక నుంచి నాన్నమ్మ అరుస్తుంది. రే పిల్లలు ఏడుస్తున్నారు, వచ్చి వాళ్ళకి పాలు పట్టండి అని. ఎరిక్ నాన్నమ్మ ఒక్క 5 నిమిషాలు ఆగు అని అరుస్తూ జియాతో కలిసి రొమాంటిక్ మూమెంట్ని ఎంజాయ్ చేస్తాడు. ఇక 5 ఇయర్స్ తర్వాత ఎరిక్ ఒక పెద్ద జియా పోస్టర్ ముందు నిలబడి ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయికి జియా లాగే గొప్ప ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఉంటుంది. అప్పుడే ఎరిక్ 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు పరిగెత్తుకుంటూ వస్తారు. ఎరిక్ వాళ్ళని ఎత్తుకుని పదండి అమ్మ దగ్గరికి వెళ్దామని తీసుకెళ్తాడు. జియా ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అయిపోయి తన 2 పిల్లలతో కలిసి ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటుంది. అందరూ తన ఆటోగ్రాఫ్ కోసం ఎగబడుతూ ఉంటారు. ఆ ఈవెంట్ అయ్యాక అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్తూ ఉంటే జియా వాళ్ళమ్మ రోడ్డు మీద పిచ్చిదానిలాగా మారిపోయి చెత్త కుప్పలో ఫుడ్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది. జియా కూతురు అది చూసి నాన్న నన్ను కిందికి దించండి, ఆవిడికి ఆకలిగా ఉన్నట్టుంది అని చెప్పి తన దగ్గరున్న పేస్ట్రీని ఆవిడికి ఇస్తుంది. వాళ్ళ పరిస్థితి చూసి ఎరిక్ నువ్వంటే తనని ఒక ఆశ్రమంలో జాయిన్ చేస్తాను అని జియాతో అంటాడు. జియా కూడా సరే అంటుంది. వాళ్ళమ్మ తన కూతుర్ని మనవళ్ళని చూసి ఏడుస్తుంది, కానీ వాళ్ళు తనని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతారు. అందరూ కలిసి న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటూ టపాసులు కాలుస్తారు. జియా ఎరిక్తో ప్రతి జన్మలోనూ నువ్వే నాకు హస్బెండ్గా రావాలి అని చెప్పి తన బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది. ఈ క్యూట్ మూమెంట్తో ఈ డ్రామా హ్యాపీగా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.